ఓం శాంతి. 27/3/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సత్యమును వినిపించేవారు ఒక్క తండ్రియే. కావున ఆ తండ్రి నుండి వినండి, మనుషుల నుండి వినకండి. ఒక్క తండ్రి నుండి వినేవారే జ్ఞానులు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఏ ఆత్మలైతే మన దేవీ దేవత వంశానికి చెంది ఉంటారు, వారి ముఖ్యమైన గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: వారికి ఈ జ్ఞానం ఎంతో నచ్చుతుంది, చాలా మధురంగా అనిపిస్తుంది. వారు మనుష మతాన్ని వదిలి ఈశ్వరీయ మతంపై నడవడం మొదలు పెడతారు. శ్రీమతం ద్వారానే మేము శ్రేష్టంగా అవుతామని వారి బుద్ధిలోకి వస్తుంది. ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగం నడుస్తుంది, మనమే ఉత్తమ పురుషులుగా అవ్వాలి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు, ఆత్మాభిమాని భవ. దేహ అభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. పరమాత్మ ఒక్కరేనన్న విషయం కూడా మీకు తెలుసు. బ్రహ్మను పరమాత్మని పిలవడం జరగదు. బ్రహ్మ యొక్క 84 జన్మల కథను గూర్చి మీకు తెలుసు. ఇది అతడి అంతిమ జన్మ. నేను ఇతడిలోకే రావాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఎవరిలోకి? బ్రహ్మబాబాలోకి. ఇతడు పూర్తి 84 జన్మలను తీసుకున్నాడు. నీకు నీ 84 జన్మల గురించి తెలీదు, వాటిని నీకు నేనే తెలియచేస్తాను అని అతడికే చెప్తారు. మొట్టమొదట మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా తయారయ్యేందుకు పురుషార్థం చేయాలి. పునర్జన్మలు మొదటి జన్మ నుండే ప్రారంభమవుతాయి. బాబా అంటారు, నేను మీకు ఏదైతే వినిపిస్తున్నానో అది యథార్థము అని. ఇప్పుడు బాబా అంటారు, మీరు విన్న ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అసత్యమే. నన్ను త్రూట్ అనగా సత్యమును వినిపించేవారు అని అంటారు. నేను సత్య ధర్మ స్థాపనను చేసేందుకు వస్తాను. సత్యత ఉన్నట్లయితే సంతోషంగా నాట్యం చెయ్యండి అని బాబా అంటారు. ఇది జ్ఞాన నాట్యము. వారు కృష్ణుడు మురళిని వాయించినట్లుగా, రాసలీల చేసినట్లుగా చూపిస్తారు. తాను సత్యఖండానికి అధిపతి, కానీ అతన్ని కూడా ఆ విధంగా తయారు చేసేవారు ఎవరు? శ్రీకృష్ణుని కూడా ఆ విధంగా తయారు చేసేది ఎవరు? చెప్పండి. ఎక్కడ తయారవుతాడు శ్రీకృష్ణుడు కూడా? ఇక్కడే కదా. సత్యఖండ స్థాపనను చేసేవారు ఎవరు? అది సత్యఖండము, ఇది అసత్యఖండము. బాబా అంటారు, భారతదేశము సత్యఖండముగా ఉండేది. అప్పుడు ఈ లక్ష్మీనారాయణల రాజ్యము ఉండేది కదా. ఒకప్పుడు భారతదేశం సత్యఖండంగా ఉండేది. అప్పుడు లక్ష్మీనారాయణల యొక్క రాజ్యం ఉండేది. ఆ సమయంలో ఇంకే ఖండము లేదు. స్వర్గం ఎక్కడ? బాబా చెప్తున్నారు, స్వర్గం ఎక్కడ ఉండేదో మనుషులకైతే తెలియదు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యాడు అని అంటారు. మీరు తల్లక్రిందులుగా వేలాడుతున్నారు, మాయకు ఆధీనులుగా అయిపోయారని బాబా అర్థం చేయిస్తున్నారు కదా. స్వర్గ నరకాలు ఎక్కడో ఉన్నాయంటారో పక్కన. ఒక పక్కన చనిపోయిన వాళ్ళందరూ స్వర్గస్థులయ్యారంటారు. మరి చనిపోయిన వాళ్ళందరూ స్వర్గస్థులు అయిపోయి స్వర్గంలోకి వెళ్ళిపోతే మరి ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నట్టు చెప్పండి? నరకంలో ఉన్నట్లా కదా. అందుకే బాబా అంటున్నారు, మీరు తల్లకిందులుగా వేలాడుతున్నారు అని చెప్తున్నారు. మాయకి అందరూ ఏమైపోయారు? వశీభూతం అయిపోయారు, ఆధీనులు అయిపోయారు. ఇప్పుడు బాబా వచ్చి మిమ్మల్ని సరిదిద్దుతున్నారు.
భక్తులకు భక్తి ఫలాన్ని ఇచ్చేవాడు భగవంతుడేనని మీకు తెలుసు. ఈ సమయంలో అందరూ భక్తిలో ఉన్నారు. శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గానికి చెందినవే. ఈ పాటలు పాడడం మొదలైనవన్నీ భక్తి మార్గమే. బాబా అంటారు, జ్ఞాన మార్గంలో భజన అనేది ఉండదు. మనం శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలని కదా. మనం జ్ఞానంలో ఏంటి, శబ్దానికి ఏమైపోవాలి, పూర్తిగా అతీతం అయిపోవాలి అని చెప్తున్నారు బాబా. శబ్దానికి అతీతంగా వెళ్ళాలని, తిరిగి ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు. మధురమైన పిల్లలు, మీ నోటి నుండి హే భగవంతుడా అని ఎప్పుడూ వెలువడకూడదు. అది కూడా భక్తి మార్గమైన బాబా అంటారు. ఎందుకంటే ఓ భగవంతుడా, తండ్రి రా, కృప చూపించు, ఇవన్నీ మనకి ఇంక అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు ఏమయ్యాడు, మనకి తండ్రి అయిపోయాడు. మనం అడగకుండానే బాబా మనకి అన్నీ ఇస్తున్నారు. కలియుగాంతం వరకు భక్తి మార్గం నడుస్తుంది. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞానం ద్వారా మిమ్మల్ని ఉత్తమ పురుషులుగా తయారు చేస్తారు. మీరు ఒక్క ఈశ్వరీయ మతం పైనే నడవండి. ఈశ్వరుడు ఏదైతే చెబుతారో అదే సరైంది. బాబా మనుష్య తనువులోకి వచ్చి వినిపిస్తారు. మీరు ఎంత వివేకవంతులుగా ఉండేవారు, ఇప్పుడు ఎంత అవివేకులుగా అయిపోయారు. బాబా అంటారు, మీరు స్వర్ణయుగంలో ఉండేవారు, ఇప్పుడు ఇనుప యుగంలోకి వచ్చేశారు. ఇక్కడి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ జ్ఞానం ఎంతో నచ్చుతుంది అని చెప్తున్నారు బాబా. ఇక్కడి వారికి మధురంగా అనిపిస్తుంది. ఈ బాబా తాను స్వయం గీత చదివేవారు, కానీ బాబా లభించడంతో అన్నిటినీ వదిలేశారు. ఏ బాబా? బ్రహ్మ బాబా. గురువులను కూడా ఎందరినో ఆశ్రయించారు. వారంతా భక్తి మార్గపు గురువులు. జ్ఞాన మార్గపు గురువును నేనొక్కడినే అని బాబా అంటారు కదా. గురువులందరికీ గురువు ఎవరు? సద్గురువు శివబాబా. ఎప్పుడైతే గురువులందరికీ గురువు సద్గురువు లభించాడో అప్పుడు బాబా ఏం చేశారు? మిగతా గురువులందరినీ వదిలి ఒకే గురువుని పట్టుకున్నారు కదా. ఎప్పుడైతే నా నుండి జ్ఞానం వింటారో అప్పుడు వారిని జ్ఞానులు అని అనవచ్చు. మిగిలిందంతా భక్తియే. శ్రీమతమే శ్రేష్టమైంది, మిగిలినవన్నీ మనుష్య మతాలు. ఇది ఈశ్వరీయ మతం. బాబా అంటారు, అది రావణ మతం, ఇది భగవంతుని యొక్క మతం కదా. ఇది ఎవరి సలహా మనకి ఇచ్చేది? స్వయం భగవంతుడిస్తున్నాడు. బాబా అంటారు, భగవాన్ వాచ, మీరు ఎంత మహాభాగ్యవంతులు చెప్పండి పిల్లలు. మీరు ఎంత మహాభాగ్యవంతులు అన్నారు. ఎంత భాగ్యవంతులు చెప్పగలరా? చెప్పలేనంత భాగ్యానికి ఏమవుతున్నాం? భాగ్యవంతులుగా అవుతున్నాం. కావుననే ఇప్పుడు మీది వజ్రతుల్యమైన జన్మ. ఉంగరంలో కూడా వజ్రాన్ని మధ్యలోనే పెడతారు. మాలలో పైన పుష్పం ఉంటుంది, ఆ తర్వాత మెరుపు ఉంటుంది. ఆదం బీబీ అన్న పేరు కూడా ఉంది. అంటే మీరు అమ్మ బాబా అని అంటారు. ఆదిదేవుడు ఆదిదేవి. వీరు సంగమ యుగానికి చెందినవారు. బాబా చెప్తారు, సంగమ యుగమే అన్నిటికన్నా ఉత్తమమైంది. ఇప్పుడు ఈ రాజ్యస్థాపన జరుగుతోంది. పిల్లలైన మీరు 16 కళా సంపూర్ణులుగా ఇప్పుడే తయారవ్వాలి. పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేసేందుకు బాబా వస్తారు. ఈ ప్రపంచ కాల ప్రమాణం ఎంత ఉందో కూడా పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు కదా. ఇంకా ఈ ప్రపంచం ఎంతకాలం ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనే విషయాలు పిల్లలైన మనకి తప్పించి ఇంకెవరికి తెలియవు అని చెప్తున్నారు బాబా. లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. అవన్నీ అసత్యమైన విషయాలు. అసత్యమైన మాయ,
అసత్యమైన ఖాయము అని అంటారు. సత్యమైంది ఒక్క కొత్త ప్రపంచమే. బాబా అంటారు ఇది అసత్యమైన ఖండము. మళ్ళీ అసత్య ఖండాన్ని సత్యఖండంగా తయారు చేయడం ఒక్క తండ్రి పనే. భక్తి మార్గంలో ఏదైతే చదివారో దానంతటినీ మర్చిపోండి అని బాబా అంటారు. ఇది మీ అనంతమైన వైరాగ్యం. వారైతే కేవలం ఇల్లు వాకిళ్ళను వదిలి ఈ ప్రపంచంలోనే అడవుల్లోకి వెళ్ళిపోతారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎందుకు కదా, ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎందుకు అన్న ప్రశ్నే లేదు. ఇది రచింపబడి ఉన్న ఆట. ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఇలా ఎందుకు జరగాలి, అసలు దీనికి కారణం ఏంటి, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది కదా అని మనకి రకరకాల ఆలోచనలు వస్తాయి. కానీ అసలు ఎందుకు అనే ప్రశ్నే లేదని చెప్తున్నారు. ఏంటిదంతా రచింపబడిపోయి ఉన్న ఆట. కాబట్టి ఎవరి పాత్ర అనుసారంగా వాళ్ళు ఏం చేయాల్సిందే, అభినయించవలసిందే. ఈ విధముగా జరుగుతుంది అని పిల్లలైన మీకు బాబా అర్థం చేయిస్తారు. ఇతర ధర్మాల వారు ఎవరైతే ఉన్నారో వారెవ్వరూ స్వర్గంలోకి రాజాలరు. బౌద్ధ మతం వారు, క్రైస్తవ వంశం వారు మొదలైన వారెవరు స్వర్గంలోకి రారు. వారు తర్వాత వస్తారు కదా. ద్వాపరయుగం నుండి ఈ మిగతా ధర్మాలన్నీ వస్తాయి. మొట్టమొదట దైవీ వంశం ఉంటుంది. ఆ తర్వాత ఇబ్రహీం, బుద్ధుడు, క్రీస్తు మొదలైన వారు వచ్చి తమ ధర్మాలను స్థాపిస్తారు. బాబా పురుషోత్తమ సంగమ యుగంలో వచ్చి ఈ దైవీ ధర్మస్థాపన చేస్తారు. బాబా అంటారు ఏ ఆత్మైనా మొదట గర్భంలోకే వస్తుంది. ఏ ఆత్మైనా సరే ఫస్ట్ ఏం చేస్తుంది, గర్భంలోకే వస్తుంది. చిన్న పిల్లవాడి నుండి పెద్దగా అవుతుంది కదా. ఆత్మ అలాగే ఉంటుంది, కానీ శరీరం అయితే పెద్ద పెరుగుతుంది. శివ్ బాబా చిన్న పిల్లవాడిగా అవ్వరు. అలాగే వారు గర్భం నుండి కూడా జన్మ తీసుకోరు. బాబా శరీరంలో ఏం చేస్తారు, పరకాయి ప్రవేశం అంటే ఆ శరీరంలోకి ప్రవేశిస్తారు. మళ్ళీ కాసేపు బాణతో ఉంటారు, అన్నీ చెప్తారు, మళ్ళీ బాబా వేరైపోతారు. బుద్ధిని ఆత్మ ప్రవేశించకముందు బౌద్ధ ధర్మం అయితే ఉండదు కదా. తప్పకుండా ఇక్కడి మనుషులు ఎవ్వరికో ప్రవేశిస్తారు. ఆ తర్వాత మళ్ళీ గర్భంలోకి తప్పకుండా వెళ్తారు. బౌద్ధ ధర్మాన్ని ఒక్కరే స్థాపించారు. ఆ తర్వాత తన వెనుక ఇతరులు రావడం మొదలు పెడతారు కదా. ఏదో చెప్తారు కదా, బుద్ధుడు ఆత్మ సిద్ధార్థుడు ఆత్మ బుద్ధుడిలో ప్రవేశించింది. అది బౌద్ధ ధర్మాన్ని స్థాపించాక మళ్ళీ తను వెళ్ళి అందులోనే జన్మ తీసుకుని ఏమవుతుంది, మళ్ళీ ధర్మాన్ని వృద్ధి చేయడం జరుగుతుంది. అంటే ధర్మాన్ని స్థాపన చేయాలి అంటే సతో ప్రధానమైన ఆత్మ వచ్చి స్థాపన చేయగలదు. దానితో వృద్ధి జరుగుతూ వచ్చింది. బాబా అంటారు ఎప్పుడైతే లక్షలాదిగా అయిపోతారు అప్పుడు రాజ్యం నడుస్తుంది. బౌద్ధుల రాజ్యం కూడా ఉండేది. ఇవన్నీ చివరిలో వస్తాయని బాబా అర్థం చేయించారు. వీరిని గురువులు అని అంటారు. గురువైతే ఒక్కరే. వీరైతే తమ ధర్మాన్ని స్థాపన చేసి మళ్ళీ కిందకు వచ్చేస్తారు. బాబా అందరినీ పైకి పంపించారు. మళ్ళీ ముక్తిధామం నుండి ఒక్కొక్కరు కిందకు వస్తారు కదా. ప్రతి ఒక్కళ్ళు జన్మల్లోకైతే రావాల్సిందే. మీరు కూడా జీవన్ముక్తి నుండి కిందకు వస్తారు. అంటే సత్యాత్రేత ద్వాపర కలియుగాల్లోకి ప్రతి ఒక్కళ్ళు రావాల్సిందే. అలాగే వారు మళ్ళీ ముక్తి నుండి కిందకు వస్తారంటే పరంధామం నుండి జన్మలు తీసుకోవడానికైతే రావాలి. వారికి ఏమి మహిమ ఉంటుంది, బాబా అంటారు ఆ సమయంలో జ్ఞానమైతే ప్రాయలోపమైపోతుంది. బాబా గతి సద్గతుల కొరకు జ్ఞానాన్ని ఇస్తారు. వారు గర్భంలోకి అయితే రారు
కదా. బాబా అయితే గర్భంలోకి అయితే రారు. ఇతడిలో కూర్చున్నారు. ఎవరిలో? బ్రహ్మ బాబాలో. బాబా అంటారు వారికి ఇంకే పేరు లేదు. ఇతరుల శరీరాలకు పేర్లుంటాయి. తాను పరం ఆత్మ, తాను జ్ఞానసాగరుడు. ఈ జ్ఞానం మొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మ ఆత్మలకే లభిస్తుంది. ఎందుకంటే వారికే భక్తి ఫలం లభించాలి. భక్తిని మీరే ప్రారంభిస్తారు, మీకే ఫలం ఇస్తానని చెప్తున్నారు. భక్తిని ప్రారంభించేది మనమే. ఫస్ట్ ఫలం లభించేది కూడా ఎవరికి? బాబా పిల్లలైన మనకి, అంటే ఆది సనాతన దేవీ దేవత ధర్మ వాళ్ళకి. బాబా చెప్తారు మీకే ఫలాన్ని ఇస్తాను, మిగిలిన వారంతా శాఖలు మాత్రమే అని చెప్తున్నారు బాబా. వారు 84 జన్మలను కూడా తీసుకోరు. పిల్లలు మీరిప్పుడు దేహీ అభిమానులుగా అవ్వండి అని బాబా అర్థం చేయిస్తారు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము. దుఃఖం విషయమే లేదు అని అక్కడ కూడా భావిస్తారు. బాబా అంటారు అక్కడ వికారాల విషయం ఉండదు. రావణ రాజ్యంలో వికారాలు ఉంటాయి. అది నిర్వికారి ప్రపంచం. ఇది రామరాజ్యం. మీరు అర్థం చేయించిన వారు ఒప్పుకోరు. కల్పపూర్వం వలె ఎవరైతే అంగీకరిస్తారో వారే పదవిని పొందుతారు. బాబా అంటారు ఎవరైతే అంగీకరించరో వారు పొందరు. సత్యయుగంలో అందరూ పవిత్రులుగా సుఖశాంతుల్లో ఉంటారు. 21 జన్మల కొరకు అన్ని మనోకామనలు పూర్తవుతాయి. సత్యయుగంలో ఎటువంటి కామన ఉండదు. ధాన్యము మొదలైనవన్నీ అపారంగా లభిస్తాయి. ఎక్కడ? సత్యయుగంలో. మొదట ఈ బాంబే ఉండేది కాదు. మొదటైతే ఈ బాంబే విదేశాలు ఏమి ఉండేవి కాదు. దేవతలు ఉప్పు నీటి తీరాలపై ఉండరు. దేవతలు ఎక్కడుండరు? సముద్ర తీరాలు ఉండవు. తీయని నదులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవతలు ఉండేవారు కదా. సముద్రం నీళ్ళు ఏంటి? ఉప్పు. నదులు తియ్యటి నీళ్ళు. అందుకని నదీ తీరాల్లోనే దేవతల యొక్క రాజ్యాలు ఉండేవి. ఈ సముద్రాలు ఇలా ఉండేది కాదు, ఈ బాంబే అది ఉండేది కాదు అని చెప్తున్నారు బాబా. మనుషులు కొద్దిమందే ఉండేవారు కదా. అప్పుడు మనుషులు ఎలా ఉండేవారు? లెక్కగా ఉండేవారు. ఒక్కొక్కరికి ఎంతో భూమి ఉంటుంది కదా. జనం తక్కువైతే ఆస్తి ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కరికి బోల్డంతా సంపద ఉండేది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడైతే ఏమైపోయింది? మంద పెరిగితే ఏమంటారు? మజ్జిగ పలచనైపోతుంది అని. అలాగే జనం పెరిగే కొద్దీ ఏమైంది? అంత పెరిగిపోయింది కదా. బాబా అంటారు ఎంతో భూమి ఉంటుంది. సుధాముడు 2 పిడికిళ్ళ అటుకుల్ని ఇచ్చాడని, దానితో మహళ్ళు లభించాయని చూపిస్తారు కదా. సుధాముడు ఏం చేశాడు? కృష్ణుడికి 2 గుప్పెళ్ళు అటుకులు ఇచ్చాడు. దాంతో తనకి పెద్ద మహల్స్ లభించాయి అని. మనుషులు ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేస్తారు. తానేమైనా బికారియా అని అడుగుతున్నారు. ఈశ్వరార్థం అని చెప్పి చేస్తారు కదా. నేనేమన్నా బికారీవాడినా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, బాబా బికారీవాడా? బాబాకి మనం ఇవ్వాలా? అలా అంటే అయితే ఏమి ఇవ్వక్కర్లేదు అనుకుంటారేమో. అలా కాదు. అంటే ఏం చేసినా ఈశ్వరార్పణం అని చేయడం వల్ల అందులో ఏమొస్తుంది? ప్రాప్తి లభిస్తుంది అని చెప్పి. ఈశ్వరుడు దాత. ఈశ్వరుడు అంటే దాత, ఇచ్చేవాడు. అంటే ఈశ్వరార్పణం అని మనం ఎప్పుడైతే చేస్తామో 1కి 10 రెట్లు ప్రాప్తి మనకి ఇస్తాడనే ఉద్దేశంతో మనం ఆ రకంగా చేస్తాం. ఈశ్వరుడు మరి జన్మలో ఎంతో ఇస్తాడని భావిస్తారు కదా. 1 పెడితే 100 వస్తుందనే ఇదితోటి ఏం చేస్తాం? మనం ఈశ్వరార్పణం చేస్తాం. బాబా అంటారు మీరు 2 పిడికెళ్ళు ఇస్తారు, మళ్ళీ కొత్త ప్రపంచంలో ఎంతో తీసుకుంటారు కదా. బాబాకి మనం ఇప్పుడు ఇచ్చేదెంత, మరి బాబా మనకి ఇచ్చేదెంత? ఒకసారి ఆలోచించండి. మీరు ఎంతో ఖర్చు చేసి అందరికీ శిక్షణ లభించాలని
సెంటర్లు మొదలైనవి తయారు చేస్తారు. మీ ధనాన్ని ఖర్చు చేస్తారు, మళ్ళీ రాజ్యాన్ని కూడా మీరే తీసుకుంటారు. నేను మీకు నా పరిచయాన్ని ఇస్తాను అని చెప్తున్నారు బాబా. నా పరిచయం ఎవరికీ లేదు. అలాగే నేను ఏ తనువులోకి వస్తానో కూడా ఎవరికీ తెలియదు అని బాబా అంటారు. నేను ఒకేసారి వస్తాను అని బాబా చెప్తున్నారు. ఎప్పుడైతే పతిత ప్రపంచాన్ని మార్చవలసి ఉంటుందో అప్పుడే వస్తాను. నేను పతిత పావనులను, నా పాత్ర సంగమ యుగంలోనే ఉంది అని చెప్తున్నారు. అది కూడా ఖచ్చితమైన సమయంలోనే వస్తాను అని చెప్తున్నారు బాబా. శివ బాబా వీరిలోకి ఎప్పుడు ప్రవేశిస్తారో మీకేం తెలుసు? కృష్ణుని తిథి, తారీఖు, నిమిషాలు, గడియలు రాస్తారు. వీరి నిమిషాలను మొదలైనవేవి చెప్పలేరు. ఇది బ్రహ్మకు కూడా తెలియదు. శివబాబా బ్రహ్మబాబాలోకి ప్రవేశించడం బ్రహ్మబాబా కూడా తెలియదు. ఎప్పుడైతే జ్ఞానాన్ని వినిపించారో అప్పుడు తెలిసింది. ఆకర్షణ కలుగుతుంది కదా, భగవంతుడు తనలోకి ప్రవేశించడంతో ఒక రకమైన ఆకర్షణ కలుగుతుంది. అప్పుడు అర్థమైంది భగవంతుడు వస్తున్నాడు అని. ఇతడిలో అయితే తుప్పు ఉంది కదా, బాబా అంటారు. ఎప్పుడైతే పరంపిత పరమాత్మ ప్రవేశించారో అప్పుడు మీకు ఆకర్షణ కలిగింది మరియు మీరు పరిగెడతారు. మీరు దేనిని లెక్క చేయరు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మీరు దేన్ని లెక్క చేయలేదు, నేను సంపూర్ణ పవిత్రుడును అని బాబా అంటారు. ఆత్మలైన మీపై తుప్పు పట్టి ఉంది, ఇప్పుడు అది ఎలా తొలగుతుంది? డ్రామాలో ఆత్మలందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. ఇది చాలా గుహ్యమైన విషయము అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇది చాలా గుహ్యమైన విషయం. ఆత్మ ఎంత చిన్నది, దానిని దివ్య దృష్టి లేకుండా ఎవ్వరూ చూడలేరు. బాబా వచ్చి మీకు జ్ఞానమనే 3వ నేత్రాన్ని ఇస్తారు. ఆత్మలైన మనల్ని తండ్రి చదివిస్తారని మీకు తెలుసు. భక్తి మార్గంలో జ్ఞానం పిండిలో ఉప్పులా ఉంది. భగవాన్ వాచ అన్న పదం సరైందే, కానీ దాని అర్థమును తెలుసుకోరు. మామేకం అన్న పదం సరైందే, ఇది గీతా యుగం కదా. బాబా అంటారు, భగవంతుడు ఈ సమయంలోనే ఈ రథంలోకి వస్తారు. వారు గుర్రపు బండిలో కృష్ణుడు కూర్చున్నట్లుగా చూపించారు. భగవంతుని ఈ రథం ఎక్కడా, ఆ గుర్రపు బండి ఎక్కడా ఏమీ అర్థం చేసుకోరు. ఇది అనంతమైన తండ్రి ఇల్లు అని చెప్తున్నారు. తండ్రి పిల్లలైన ఆత్మలందరికీ 21 జన్మల కొరకు ఆరోగ్యము, సంపద, ఆనందములను ఇస్తారు. ఇది కూడా అనాది అవినాశిగా రచింపబడి ఉన్న డ్రామా. ఇది ఎప్పుడు ప్రారంభమయ్యిందో ఎవ్వరూ చెప్పలేరు. బాబా అంటారు, చక్రం అయితే తిరుగుతూనే ఉంటుంది. ఈ సంగమ యుగాన్ని గూర్చి ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఈ డ్రామా 5000 సంవత్సరాలదని బాబా తెలియచేస్తున్నారు. సగం వరకు సూర్యవంశీలు, చంద్రవంశీలు ఉంటారు. మిగిలిన సగభాగంలో అనగా 2500 సంవత్సరాల్లో మిగిలిన ధర్మాల వారందరూ ఉంటారు. బాబా చెప్తున్నారు, సత్యుగంలో నిర్వికారి ప్రపంచమే ఉంటుందని మీకు తెలుసు. మీరిప్పుడు యోగ బలం ద్వారా విశ్వరాజ్యాన్ని తీసుకుంటారు. మమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు, కావునే మేము వినాశనం కొరకు వీటన్నిటినీ తయారు చేస్తాము అని క్రైస్తవులు తాము స్వయం భావిస్తున్నారు. ఈ ఒక్క ప్రపంచమునే కాదు, ఇటువంటి 10 ప్రపంచాలను అంతం చేయగలిగే అంతటి బాంబులను
మేము తయారు చేస్తున్నాము అని అంటారు. అంటే ఇలాంటి ఈ ప్రపంచమే కాదు 10 ప్రపంచాలను అంతం చేసేయచ్చట. అంత దారుణమైన బాంబులు మేము తయారు చేస్తున్నాము అని చెప్పి అంటున్నారట. బాబా అంటారు, నేను స్వర్గస్థాపన చేసేందుకు వచ్చాను, వినాశనమునైతే వీరు చేస్తారని బాబా అంటున్నారు. నాకైతే వినాశనంతో సంబంధం లేదు. నేను స్వర్గస్థాపన చేయడానికి వచ్చాను, మిమ్మల్ని తయారు చేయడానికి. మీరు ఎప్పుడైతే తయారైపోతారో అప్పుడు వినాశన కార్యం కూడా ఏమైపోతుంది, మొదలైపోతుంది అని చెప్తున్నారు బాబా కదా. ఎందుకంటే వినాశనానికి ముందు రెడీగా ఉన్న స్థాపన వాళ్ళు రెడీగా లేరనుకోండి, అవ్వదు కదా మరి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్ బాబా అంటున్నారు, అనంతమైన వైరాగ్యులుగా అయ్యి ఇప్పటి వరకు భక్తిలో ఏదైతే చదివారో లేక విన్నారో దానంతటినీ మర్చిపోవాలి. ఒక్క తండ్రి నుండే వినాలి. వారి శ్రీమతం ద్వారా స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఏ విధముగా బాబా సంపూర్ణ పవిత్రలో వారిపై ఎటువంటి తుప్పు లేదో ఆ విధముగా పవిత్రంగా అవ్వాలి. డ్రామాలోని ప్రతి పాత్రధారికి ఖచ్చితమైన పాత్ర ఉంది అన్న ఈ గుహ్యమైన రహస్యమును కూడా అర్థం చేసుకుని ఏం చేయాలి, నడుచుకోవాలి అని చెప్తున్నారు బాబా. వరదానము. తండ్రి మరియు వరదాత ఈ డబల్ సంబంధం ద్వారా డబల్ ప్రాప్తిని పొందే సదా శక్తిశాలి ఆత్మభవ. సర్వశక్తులు తండ్రి వారసత్వం మరియు వరదాత ఇచ్చే వరదానాలు. సర్వశక్తులు ఏంటి? తండ్రి ఇచ్చే వారసత్వం, తర్వాత వరదాత ఇచ్చే వరదానాలు. తండ్రి మరియు వరదాత ఈ డబల్ సంబంధం ద్వారా పిల్లలైన ప్రతి ఒక్కరికి ఈ శ్రేష్ట ప్రాప్తి లభించడంతోనే కలుగుతుంది. లభించడంతోనే తండ్రి బాలకుల నుండి సర్వశక్తులకు మాలికులు అంటే యజమానులుగా చేసేస్తారు. అలాగే వరదాత సంబంధం ద్వారా జన్మ లభించడంతో మాస్టర్ సర్వశక్తివంతునిగా చేసి సర్వశక్తి భవ అనే వరదానాన్ని ఇచ్చేస్తారు. కావున ఒక్కరి ద్వారా ఈ డబల్ అధికారం లభించడం ద్వారా సదా శక్తిశాలిగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను. దేహము మరియు దేహంతో పాటు పాత స్వభావ సంస్కారాలు మరియు బలహీనతల నుండి అతీతులుగా అవ్వడమే దేహీ అభిమానిగా అవ్వడము అని విదేహీగా అవ్వడం అని చెప్తున్నారు. స్లోగన్ ఏంటి? దేహము మరియు దేహంతో పాటు పాత స్వభావ సంస్కారాలు మరియు బలహీనతల నుండి అతీతులుగా అవ్వడమే విదేహీగా అవ్వడము అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మనందరికీ అతి స్నేహిలు బాప్దాదా మనసులో రాజ్యం చేసేవారు. తమ జీవితం మరియు కర్తవ్యాల ద్వారా గుణదానం చేసేవారు. సదా విదేహీ స్థితిలో ఉంటూ ట్రస్టీగా అయ్యి యజ్ఞ రక్షకులుగా అయ్యి యజ్ఞ రక్షకులను తయారు చేసే జానకి దాది గారి పుణ్యస్మృతి దినం కదా. 27 మార్చి 2020 ఈ రోజున వారు అవ్యక్తవాసిగా అయ్యారు. వారి ద్వారా లభించిన అమూల్య శిక్షణలు మనందరి చెవుల్లో వారు మోగుతూ ఉంటాయి. అంటే ఈరోజు జానకి దాది అవ్యక్తమైన రోజు కదా. మార్చి 27 2020 సంవత్సరంలో దాది సాకార శరీరాన్ని వదిలిపెట్టి
అవ్యక్త వతనవాసిగా అయ్యి బాబా దగ్గరికి చేరుకున్న రోజు అన్నమాట. అంటే ఎప్పుడైతే కరోనా విజృంభణ సృష్టించిందో ఆ టైంలో దాది ఏం చేశారు, సాకారి ప్రపంచం నుండి ఆకారి ప్రపంచం బాబా దగ్గరికి చేరుకున్నారనమాట. అమూల్య రత్నం యజ్ఞంలో ఆ రత్నం చెప్పిన మహావాక్యాలు అందరు వినేమవ్వాలి, మన చెవుల ద్వారా ధన్యం అవ్వాలి. ఫస్ట్ పాయింట్, ఆశీర్వాదాలు పొందాలనుకుంటే సూక్ష్మ అభిమానాన్ని పరిశీలించుకుని త్వరగా దానిని అంతం చెయ్యండి. 2, మన స్థితిని ఎంతటి స్థిరంగా దృఢంగా తయారు చేసుకోవాలంటే సమయము సంకల్పాలు కొంచెం కూడా వ్యర్థంగా పోకూడదు. 3వ పాయింట్, ప్రపంచంలోని దుఃఖాలను కష్టాలను దూరం చేసుకోవాలనుకుంటే అమాయకులుగా మరియు మధురంగా అవ్వండి, తల్లిలా పాలనివ్వండి అని చెప్తున్నారు. చూసారు ఎంత బాగుందో. ప్రపంచంలో దుఃఖాలను కష్టాలను దూరం చేసుకోవాలనుకుంటే అమాయకులుగా అవ్వండి, ఏమీ తెలియదు అమాయకులకి, మరియు మధురంగా అవ్వండి, ఎవరితోనైనా సరే మంచిగా ఉండాలి, తల్లిలా పాలనివ్వండి. తల్లిలా పాలనిస్తే తల్లికి ఎవరిలో అయినా లోపాలు కనిపిస్తాయా? కనిపించవు. తల్లి ఏం చేస్తుంది, అందరి దుఃఖాలని దూరం చేయడానికే ప్రయత్నం చేస్తుంది. 4, ఎక్కువగా ఆలోచించడము, మాట్లాడడము మరియు చింతించడం ద్వారా శక్తి ఖర్చు అయిపోతూ ఉంటుంది. సైలెన్స్లో ఉన్నట్లయితే శక్తి జమ అవుతుంది. 5, పరచింతన చేయడము మరియు ద్వేష దృష్టి కలిగి ఉండడములను సమాప్తం చేసుకుని స్వచింతన మరియు ప్రభు చింతన చెయ్యండి. స్వచింతన, ప్రభు చింతన. 6, భాగ్యశాలులుగా మరియు ఆనంద స్వరూపులుగా ఉండాలనుకుంటే బాబా నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ పొండి. 7, ఎవరి పొరపాట్లను మనసులో పెట్టుకోకూడదు. మనసు స్వచ్ఛంగా ఉంటే హాయిగా ఉంటారు కదా. ఆ పొరపాట్లు ఏం చేస్తూ ఉంటాయి, మనసుని తినేస్తూ ఉంటాయి. 8, తపస్విలుగా అయ్యేందుకు త్యాగీలుగా అవ్వండి. కొంచెం కూడా కోరిక లేక ఆసక్తి ఉండకూడదు. 9, మీ స్థితిని ఉన్నతంగా తయారు చేసుకోవాలనుకుంటే స్మృతిలో ఉండే గుప్త అభ్యాసం చేస్తూ ఉండండి. సాధారణమైన మాటలను మాట్లాడే అలవాటు లేక వినే అలవాటు ఉండకూడదు. 10, మీ సతోగుణి దృష్టి వృత్తి ద్వారా పరస్పరంలో సతోగుణ వ్యవహారం ద్వారా మీ సంపూర్ణతను సమీపంగా తీసుకురండి. 11, అంతర్ముఖులుగా అయితే అష్టశక్తులు మీ సకుల రూపంలో మీ సహచరులుగా మరియు సహయోగిలుగా అయిపోతాయి. ఏంటి చెప్తున్నారు చూసారా, అంతర్ముఖీలుగా అవ్వండి. అష్టశక్తులు కూడా మీకు ఏమైపోతాయి, సకులుగా సహచరులుగా మీ కూడానే మీకు సహయోగిలుగా ఉంటాయి. అంటే మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ టైంలో అయినా సరే మీకు అష్టశక్తులు ఏం చేస్తే అన్ని టైంల్లోనూ మీకు సహాయం చేయడానికి రెడీగా ఉంటాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం నేను శక్తిశాలి ఆత్మను అనుకోండి కదా. ఈరోజు తప్పకుండా దాది స్మృతి దివాసం కాబట్టి అందరూ ఏం చేయండి, యోగం చేసుకోండి. దాది నుండి దృష్టిని తీసుకోండి, శక్తిని తీసుకోండి కదా. అందరూ బాప్ సమానంగా, దాదీలు సమానంగా తయారయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి. అచ్చా, ఓం శాంతి.